నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని, అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు రవి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధిగా నియమితులైన తరువాత నాగర్ కర్నూలుకు విచ్చేసిన మల్లు రవి జిల్లా కేంద్రంలోని ప్రజాభవన్ దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో చేవేళ్ల నుంచి పోటీ చేస్తానని ఊహాగానాలు వచ్చినప్పటికీ అధిష్టానం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఇక్కడి ప్రజలు, నాయకులు కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా వెల్లడించారని తెలిపారు. తన పోటీకి తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి హోదా అడ్డు అయితే ఆ పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మల్లు రవి స్పష్టం చేశారు. అందువల్ల రేపు 2024లో జరిగే జనరల్ పార్లమెంట్ ఎలక్షన్లో అప్పటి నుంచి కూడా నేను మొన్న జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో పోటీ చేయడానికి అప్లికేషన్ కూడా పెట్టలేదు. ఆనాటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ గారు నా ఫ్రెండ్, ఆయన అడిగారు, నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు? నేను పార్లమెంటుకు చేస్తాను, అసెంబ్లీకి చేయనని ఆయన చెప్పాను. ఒక దశలో ఎక్కడో చేవెళ్ల నుంచి మల్లు రవి పోటీ చేయాలంటే లేదు, మల్లు రవి పార్లమెంటుకు చేస్తానని నాకు చెప్పారు కాబట్టి ఆ అవకాశం లేదని చెప్పడం జరిగింది. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని ఎందుకు చెప్తున్నానంటే, నేను 100కి 100 పాళ్ళు రేపు నాగర్ కర్నూలులో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా పనిచేస్తూ వచ్చాననే విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్తున్నాను. మొన్న ఈ పదవి స్వీకరించిన వెంటనే ఒక 2 గంటల పాటు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాం. వారితో 1-to-1 కూడా మాట్లాడి చెప్పాను, నేను అన్నీ వదులుకొని పార్లమెంటు కోసమే పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది పనిచేయండి అన్నా, దీనివల్ల పార్లమెంటుకి ఏమి నష్టం జరగదు, మీరు పార్లమెంట్ అంతా తిరగండి, దీనివల్ల ఇంకా ప్రజలకు దగ్గర అవుతారని వారు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొన్న అక్కడ ఛార్జ్ తీసుకోగానే మన దామోదర్ రెడ్డి గారు కూడా వచ్చారు, అక్కడ మెగారెడ్డి గారు వచ్చారు, వంశీ చంద్రరెడ్డి వచ్చారు. వీరు వేరే పంచాయతీ బిల్డింగ్స్, వారి పంచాయతీల్లో వాళ్ళ టర్మ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయని రాజేష్ రెడ్డి గారు ఇక్కడ ఆగారు, అక్కడ కచ్చిరెడ్డి గారు కూడా పంచాయతీ కోసం ఆగాడు, మెగారెడ్డి కూడా వచ్చాడు. మన స్పెయిన్ పోయారు, ఎవరు అనిరుద్ రెడ్డి జడ్చల్ నుంచి వచ్చాడు, ఇక్కడ వంశీకృష్ణ గారు వచ్చారు, అక్కడ మన కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు స్పెయిన్ వెళ్ళాడు, అప్పుడు ఫారెన్లో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేకపోయారు, వారు అక్కడి నుంచి కూడా మాట్లాడారు. అంటే నేను పోటీ చేస్తాననేటటువంటి దాంట్లో నాకు ఏ రకమైనటువంటి నాకు వద్దు టికెట్ నేను చేయను అనేటటువంటిది కాకుండా, నాకు ఈ ప్రత్యేక ప్రతినిధి ఉన్నా కూడా పనిచేసి ఎంపీగా పోటీ చేస్తానని నేను హైకమాండ్కి చెప్పాను, ఇక్కడ అందరికీ చెప్పాను. మళ్ళీ ప్రజలకి మీ ద్వారా చెప్పాలని చెప్తూ, ఒకవేళ 2 పోస్టులు అదెందుకు మళ్ళీ అది వద్దు అని అంటే, ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇంకెవరికైనా ఇస్తానంటే నేను వెంటనే రిజైన్ చేసి అది ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఇక్కడ పోటీ చేస్తాను. దానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పడానికే చెప్తున్నాను.